అందరికీ వందనాలు. ప్రకటన గ్రంథంలోని 3 శ్రమలు వస్తాయి. ఈ 3 శ్రమలు ఏమిటి అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమై ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం, మొదటి శ్రమ గతించును, ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తర్వాత వచ్చును. అలాగే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం, రెండవ శ్రమ గతించును, ఇదిగో 3వ శ్రమ త్వరగా వచ్చుచున్నది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ 2 వచనాల్లోని 3 శ్రమలు కనబడుతున్నాయి. అయితే మొదటి శ్రమ ఏమిటి ఇందులోని అంటే, ఈ శ్రమలు 7 ఏండ్ల శ్రమలకు సంబంధించినవి కాదు ఇవి. ఇందులో మొట్టమొదటి శ్రమ 1000 ఏండ్ల పరిపాలన అయిన తర్వాత బంధింపబడినటువంటి సాతాను విడిపింపబడి మరలా తన సైన్యాన్ని వెంటబెట్టుకుని మరలా భూమి మీదకి వస్తుంది. ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఈ సాతాను 7 ఏండ్ల శ్రమల్లోని ఇశ్రాయేల్ దేశంలో ఇశ్రాయేల్ని బాధపెట్టి శ్రమలో మహాశ్రమలు కలుగు చేసినటువంటి 7 రాజ్యాలు 10 మంది రాజుల్ని మరలా వెంట పెట్టుకుని ఈ అపవాది మరలా ఈ సైన్యాలన్నిటిని కూడా పోగు చేసుకుని పరిశుద్ధుల మీదకి శ్రమల పాలు చేయడానికి, కష్టాల పాలు చేయడానికి బయలుదేరుతుంది. ఎన్ని దినాలు ఇలాగా బాధలు పెడుతుందంటే 5 నెలలు బాధ పెడుతుంది. ఈ అగాధం నుంచి రాబడినటువంటి సాతాను ఏ విధంగా అంటే, మిడతలకి సాదృశ్యంగా ఉన్నటువంటి తనతో పాటు తీసుకొస్తుంది భూమి మీదకి. అంటే దురాత్మ శక్తులనని, వాటికి తేలు కొడితే ఎటువంటి బాధ కలుగుతుందో అటువంటి బాధ పెట్టే లక్షణం దానికి ఉంటుంది. ఆ 5 నెలల సమయంలోని మనిషి చనిపోదామన్నా సరే మరణం రాదు. ఇలాగ 5 నెలలు జరుగుతుంది. యుగాంతంలోని బంధింపబడిన సాతానికి సాదృశ్యంగా ఆ సాతానుతో కలిసి వీళ్ళే ఎలా వస్తారంటే, దానికి హెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 8వ వచనం, చాలా దినములైన తర్వాత నీవు శిక్ష నొందుదువు, సంవత్సరముల అంతములో నీవు ఖడ్గము నుండి తప్పించుకుని ఆయా జనములలో చెదిరిపోయి ఎడతెగక పాడుగా ఉన్న ఇశ్రాయేలు పర్వతాల మీద నివసించుటకే మరలా సమకూర్చబడిన జనుల యొద్దకును ఆయా జనులలో నుండి రప్పింపబడి నిర్భయముగా నివసించు జనులందరి యొద్దకును నీవు వచ్చేదవు. ఇప్పుడు నిర్భయంగా జీవించిన అంటే 1000 ఏండ్ల పరిపాలనలో ఎలా జీవిస్తారో అప్పుడు ప్రజలు నిర్భయంగా చీకు చింత భయము ఎటువంటి ఆందోళన టెన్షన్ లేకుండా సుఖమైన సంతోషకరమైన ఆనందకరమైన జీవితం గడుపుతారు. ఇలా గడుపుతున్న వాళ్ళ మీదకి అకస్మాత్తుగా బంధింపబడిన ఆ సాతాను విడిపింపబడి గోగు మాగోగు సైన్యాలుగా ఏర్పాటు చేసుకుంటుంది. ఇలా ఏర్పాటు చేసుకుని మరలా ఇశ్రాయేల్ దేశం మీదకి మరలా యుద్ధానికి బయలుదేరి వస్తుంది. ఆ వచ్చినప్పుడు 5 నెలలు బాధ పెడుతుంది. దీనితోని మొదటి శ్రమ గతించిపోతుంది. ఇక రెండో శ్రమ ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే, యుగాంతంలో జరిగే గోగు మాగోగు యుద్ధాన్ని సూచిస్తుంది. అంటే బంధింపబడినటువంటి ఆ సాతాను విడిపింపబడి మరలా 7 ఏండ్ల శ్రమల్లోని ఎవరైతే ఇశ్రాయేల్ ప్రజలను బాధ పెట్టారో ఆ 10 మంది రాజులు 7 రాజ్యాల వాళ్ళు మరలా వీళ్ళని వెంట పెట్టుకుని ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి పరిశుద్ధుల మీదకి మరలా యుద్ధానికి బయలుదేరి వస్తుంది. ఆ యుద్ధంలోని అంతిమంగా ప్రజలు 3వ వంతు సంహరింపబడతారు. ఇది 2వ శ్రమ. ఇంకా 3వ శ్రమ ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం, మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడిను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపములను, గొప్ప వడగండ్లను పుట్టాను. ఇప్పుడు మనం చదువుకున్నట్టు ఈ వచనంలోని ఎటువంటి ప్రళయాలు జరిగాయి? మెరుపులు, ఉరుములు, ప్రళయాలు, వడగంట్లు, ఆకాశ నక్షత్రములు రాలిపడడం, ఇటువంటి దాని మూలంగా ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి ఈ భూమి, ఈ ఆకాశం, సూర్య చంద్ర నక్షత్రాలు అన్నీ కూడా కనుమరుగైపోతాయి, నాశనం అయిపోతాయి. దీనితో 3వ శ్రమ అయిపోతుంది. ఇదే ప్రకటన గ్రంథంలో 3 శ్రమలు, మొదటి శ్రమ, 2వ శ్రమ, 3వ శ్రమ అంటేని అని ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.